నీ వస్తువులన్నీ నీకు అందినట్టే కదమ్మా? అందాయండి. సరే, సంతకం పెట్టు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. బయటకు వస్తున్న ఆనందమే కనిపించట్లేదేంటి నీ మొహంలో? బెయిల్ మీదే కదా వస్తుంది. మళ్ళీ వెళ్ళే పని లేకుండా చేస్తా. ఎలా? ఏ చెబితే ఎలాగోలా చెడగొట్టి శిక్ష పడేలా చూసుకుందామనా? చూడు సీత, నువ్వు హత్య చేసావంటే నేను ఎప్పటికీ నమ్మను. ఓడిపోయావు సీత, నువ్వు ఓడిపోయావు. ఎలాగైనా సాకేత్ని కాపాడాలనుకున్నావు. ఎలా కాపాడతావు? పద సీత. ఊర్మిళ, మా సీత వచ్చేస్తుంది. నిశ్చితి. అలాగే పెద్దమ్మ గారు. అమ్మా సీత, ఒక్క నిమిషం ఆగమ్మా. దిష్టి తీశాక లోపలికొద్దు గాని. లోపలికి వెళ్ళండి అమ్మగారు. లోపలికి పద సీత. రాక సీత. అమ్మమ్మ గారు. సీత, నీ పద్ధతులు మంచితనం చూసి ఎవరి దిష్టో తగిలింది నీకు. లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళటమేమిటి? పరాయి వాళ్ళ దిష్టి కాదు, ఇంట్లో వాళ్ళ అవలక్షణమే. రఘు, ఏంటి ఇంకా సమర్థిస్తున్నావా? సమర్థించటమేంటి? తప్పు చేశానని నేనే చెప్తున్నాను కదా. నువ్వు మారవా? రే రఘురామ్, తనకు అసలే ఒంట్లో బాలేదు, ఇప్పుడు ఎందుకురా వాదన? అమ్మా సీత, తనకు మించిన త్యాగం కూడా తప్పేనమ్మా. అది త్యాగం కాదమ్మమ్మ గారు. మంగ, వాడికి సీత చెప్పింది వినలేదా? మళ్ళీ ఎందుకు సీతను మాట్లాడిస్తావు? వెళ్ళి రెస్ట్ తీసుకో. స్వర్ణ, సీతను తీసుకెళ్ళు. పదక్క. కూర్చో అక్క. స్వర్ణ, ఇందాక నాకు హారతిచ్చిందే ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడు ఇంటికొచ్చింది? అదంతా ఓ పెద్ద కథక్క. కథ ఏంటే? నువ్వు జైలుకెళ్ళావని మేము దేవుడితో మొరపెట్టుకోవడానికి గుడికెళ్ళాం. అక్కడ ఏం జరిగిందంటే, అలా తను ఈ ఇంట్లో పని మనిషిగా చేరింది. అలాగా? అవునక్క. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఈ ఇంట్లో అన్ని చికాకులే. నిమిషం ప్రశాంతంగా ఉండలేకపోయాం. ఒకటే గొడవలు. నాకు బావకు మాటలు కూడా లేవు. మాటలు లేవా? అంత గొడవ ఏం జరిగిందే? నువ్వు జైలుకెళ్ళిన రోజు, ఆ తర్వాత రోజు ఏం జరిగిందో తెలుసా? నేను తృప్తిగా బతకడానికి మీ పాదాల దగ్గర అంత చోటివ్వండి చాలు. అంటే పని మనిషిగా ఉంటానమ్మా, కాదనకండి అమ్మగారు.
ఇదక్క జరిగింది. నేను వీళ్ళ కాపురం బాగుండాలని ఇంత చేస్తుంటే వీళ్ళిలా ఎడమొహం పెడమొహం అయితే ఎలా? స్వర్ణ, నేను వచ్చేసాను కదా, ఇంకా అన్ని సర్దిమణిగిపోతాయిలే, నువ్వు బాధపడుకో. చాలక్క, ఆ మాట అన్నా అంతే చాలు. నిజంగా బావ మర్డర్ చేశాడా అక్క? లేదు, నేనే చేశాను. లేదక్క, నువ్వు కూడా చేసుండవు. చేసిన దాన్ని నేనే చెప్తుంటే చేయలేదంటావేంటే? ప్లీజ్ అక్క, నువ్వలా మాట్లాడొద్దు. నీ మనసు మంచితనం నాకు తెలీదా? ఏదో రహస్యం ఉంది, బలమైన కారణం ఉంది. నువ్వు చెప్పేది అబద్ధం కాదే. వద్దక్క, నీతో నేను ఇప్పుడు వాదించలేను. నువ్వు రెస్ట్ తీసుకో. రఘురామ్ ఏడి? నానమ్మ, రేపే ఆస్తి పంపకం అయిపోవాలి. రేపా? అవును నానమ్మ, రేపే. రఘురామ్, వాయిదా వేయాలని చూడకు. నువ్వు దాటేస్తే నేను దాటెళ్ళిపోతా. నా నిర్ణయంలో మార్పు ఉండదు నానమ్మ. నేను కావాలనుకుంటే ఆస్తి పంచి తీరాల్సిందే. అలాగే లేరా, పంచుతానని చెప్పానుగా. నువ్వు అన్నట్టు రేపే పంపకాలు చేస్తాను. థ్యాంక్స్ నానమ్మ, థ్యాంక్ యూ. బాగా అలసిపోయినట్టుంది. పడుకో సీత, ప్రశాంతంగా పడుకో. ఎలాగైనా సరే అమ్మమ్మ గారితో ఈ విషయం గురించి మాట్లాడాలి. అమ్మమ్మ గారు, టాబ్లెట్ వేసుకోండి. ఏమిటి సీత, ఇంటికి రాగానే బాధ్యతలు గుర్తుకొచ్చేసాయా? మేము నీ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతుంటే నువ్వు మా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావా అమ్మా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అమ్మమ్మ గారు. మీరు ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఈ టాబ్లెట్ వేసుకోండి. రామ్మా, ఇటు కూర్చో. పర్వాలేదు అమ్మమ్మ గారు, మీరు టాబ్లెట్ వేసుకోండి. మా సీత, ఎందుకమ్మా హత్య నేనే చేశానని నేరం నీ మీదే వేసుకున్నావు? నా మీద వేసుకోవడం కాదు తాతయ్య గారు, ఆ హత్య నేనే చేశాను. నమ్మను సీత, నేను నమ్మను. నేను ఇక్కడికి వచ్చింది ఆ విషయం గురించి మాట్లాడడానికి కాదు, మిమ్మల్ని నమ్మించడానికి అసలు కాదు. మరి ఏ పని మీద వచ్చావమ్మా? ఆ, ఉదయం రఘురామ్ మీతో ఏదో ఆస్తి పంచకపోతే నా దారి నేను చూసుకుంటాను, తను వెళ్ళిపోతాను అని అంటున్నాడు. మీరు కూడా అలాగే పంచుతాను అని అన్నారు. అవును సీత, వాడు మా ఆస్తి మాకు పంచివ్వమన్నాడు. వాడు ఖరాఖండిగా తెగేసి చెప్పాడమ్మా. నిన్న వాడు చేసిన గొడవ అంతా ఇంత కాదు. నాకంతా స్వర్ణ చెప్పింది అమ్మమ్మ గారు. అయినా మీరు పంచిస్తానని మాట ఇవ్వడం ఏంటి? పంచివ్వకపోతే వాడు ప్రాణాలు తీసుకుంటానన్నాడు సీత. మనకు ఆస్తి ముఖ్యమా? అందుకే పంచిస్తాను అన్నాను. నేను జైలుకి వెళ్ళానని, దానికి కారణం సాకేతేనని తను ఏదేదో ఊహించుకుని అలా మాట్లాడుతున్నాడు. సాకేత్ స్వర్ణల మీద
చాలా కోపంగా ఉన్నాడు. నేను రఘురామ్కి నచ్చ చెప్తాను. మీరు మాత్రం ఆస్తిని పంచొద్దు. అమ్మమ్మ గారు, ఆస్తి కంటే మన కుటుంబ ప్రతిష్టలు నాకు ముఖ్యం. ఈ ఆస్తి గురించి అది ముక్కలవ్వడం నాకు ఇష్టం లేదు. కానీ వాడు వినడు సీత. నేను వినేలా చేస్తానమ్మమ్మ గారు. దయచేసి మీరు మాత్రం ఆస్తి పంచివ్వద్దు. నా అభిప్రాయము అదే. కానీ వాడు వినడు సీత. నేను వినేలా చేస్తానమ్మమ్మ గారు. దయచేసి మీరు మాత్రం పంచివ్వద్దు. ఏమండి, రేపు రిజిస్టార్ని ఇంటికి పిలిపించండి. అదేంటి మంగా? సీత రఘురాంకు నచ్చజెబుతానంది కదా. సీత గురించి మీకు తెలియదండి. సీత ఎంత మంచిదో, రఘురామ్ అంత మొండివాడు. వాడు కోరినట్టు జరగకపోతే వాడు అన్నంత పని చేస్తాడేమో. అప్పుడు మనం జీవితకాలం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేటప్పుడు వాడి కోరిక మీరు నడుచుకోవడం ధర్మం అండి. మీరెలా అయినా సరే రేపు రిజిస్టార్ని పిలిపించండి. ఈ దరిద్రం ఇప్పట్లో వదిలేలా లేడు. ఎలాగైనా వీడెవడో కనిపెట్టి వాడంతా చూడాలి. ఆధారాలు, సాక్ష్యాలు అనే బెదిరింపులకి స్వస్తి చెప్పాలి. హలో, ఏంటి మీ ఆయన ఆస్తి కావాలంటే నువ్వు మీ అమ్మమ్మ గారితో పంచొద్దు అని చెప్తున్నావు? అది మా కుటుంబ విషయం, నీకు అనవసరం. కుటుంబం? అబ్బో, ఆ కుటుంబం ఎల్లకాలం కలిసే ఉంటుందా? చీలకుండా నువ్వు ఆపగలవా? అది నీ వల్ల కాదు సీత. ఈ ప్రయత్నం నువ్వు చేస్తావని, పంపకాలకు అడ్డుపడతావని నేను ముందే ఊహించా. అందుకే ఇటు నుంచే కాదు, మరో పక్క నుంచి నరకటం మొదలు పెట్టాను. తెలివితేటలు నీకే కాదు సీత, నాకు ఉన్నాయి. నువ్వు కావాలని జైలుకెళ్ళావు, నేను నిన్ను బయటకొచ్చేలా చేశాను. ఇది ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? నన్ను నువ్వు గెలవలేవు సీత. ఊర్మిళ ఎక్కడుంది? ఊర్మిళ, ఊర్మిళ.
గది. వెనకుండి ఈ నాటకమంతా ఆడిస్తోంది నువ్వా? ఏంటి నన్ను చూడగానే షాక్ అయ్యావు? బిర్ర బిగుసుకుపోయావా? విషయం తెలిస్తే షాక్ అయ్యేది నువ్వు. బిర్ర బిగుసుకుపోయి ఊపిరాడకుండా పోయేది నీకు. పిచ్చి సీత, నేనెవరో నా పరిచయంలోనే చెప్పా. మాజీ ఎంపీని, పొలిటికల్ లీడర్ని. పథకాలు రచించడంలో మీ అమ్మమ్మ కన్నా 4 ఆకులు ఎక్కువే చదివాను. నా ధ్యేయం నెరవేరేలా ప్లాన్ చేశాను. దాని అహంకారం అణచడానికి ముందు మీ అక్కా చెల్లెళ్ల మధ్య కయ్యం పెట్టాను. అది ఫలించలేదు. అందుకే ముందు ఆస్తి ముక్కలు చేసి మీ సఖ్యత చెడగొట్టాలని ఇలా నాటకం రక్తి కట్టించాను. నీ మొహం కట్టించావు. ఆస్తి పంపకం జరగదు. ఎస్, జరగదు. నువ్వక్కడుంటే ఖచ్చితంగా జరగదు. జరగనివ్వవని మాకు తెలుసు. అందుకే తమర్ని కావాలని ఇక్కడికి వచ్చేలా చేశాను. నా వలలో నువ్వు పడ్డావు, రఘు పడ్డాడు, మీ అమ్మమ్మగారు పడింది. అందుకే అక్కడ ఆస్తి పంపకాలు జరిగిపోతున్నాయి. నువ్వెంత పెద్దగా గొంతు చించుకొని అరిచినా రాతపత్రాలు ఆగవు, ఆపలేవు సీత. మా ఉచ్చులో చిక్కిన చిలకవి. నీకు ఇంకొక విషయం తెలుసా? నేను హంస చెల్లెలో ఊర్మిళాదేవి.